హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు మనము మొక్కజొన్న గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఒక డజన్ మొక్కజొన్నలను అయితే తీసుకున్నాను. ఇలా గింజలు ఒలిసి తీసుకున్నాను. ఇక్కడ నేను స్వీట్ ఇంకా హాట్ రెండు రకాల గారెలు చేయబోతున్నాను. మా ఇంట్లో స్వీట్ అనేది తక్కువ తింటారు కాబట్టి స్వీట్ గారెలు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా హాట్ మొక్కజొన్న గారెల కోసం మొక్కజొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఆయిల్లో ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలో సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసుకొని పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్వీట్ గారెల కోసము మొక్కజొన్నల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మొక్కజొన్నలకి ఒక అర్ధపావు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. అదే 1/2 కేజీ మొక్కజొన్నలు తీసుకున్నట్లయితే మనము 1/2 కేజీ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బెల్లం వేసిన మొక్కజొన్నలతోని గారెలు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బెల్లం వేయడం వలన పిండి అనేది జోరవుతుంది. తర్వాత మనకు గారెలు వేసుకోవడం రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా ఒక నూనె కవర్ లాగా ఉంటుంది కదా, దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని గారెలాగా చేసి వేసుకోవాలి. ఈ గారెలు అనేవి మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే హైలో పెడితే మనకి గారె అనేది పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి స్టవ్ అనేది మీడియంలో ఉంచుకొని గారెల్ని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క గారెని వేసుకొని ఆ గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనం ఇందులో బెల్లం వేసాం కాబట్టి మంచిగా ఉబ్బి బూరెల్లాగా వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అందులోనే ఇప్పుడు మొక్కజొన్నల సీజన్ కాబట్టి మనకి మొక్కజొన్నలు అనేవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. తెచ్చుకొని చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదే విధంగా హాట్ మొక్కజొన్న గారెల్ని వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలాగే కాగితానికి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.